మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం హత్యకు దారితీసింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సంవత్సరాలు గట్కేసర్ డంపింగ్ యార్డ్లో శవమై తేలాడు. ఈ నెల 17న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు గడ్డం మహేష్ను హత్య చేసి గట్కేసర్ డంపింగ్ యార్డ్లో పాతిపెట్టినట్టు తెలుస్తుంది. మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. అయితే తర్వాత నిన్న మనం ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు అతన్ని మన ప్లాట్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతోని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు. అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి 15th రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ పూడ్చిపెట్టారు. అది మన కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిన్న అక్యూజ్లందరినీ మనం తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈరోజు ఉదయం మనము గట్కేసర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది. ఎగ్జుమేషన్ చేశాము. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనము పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో పోస్ట్మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరైతే ఈ కేసులో వాళ్ళు మన కాంప్లైంట్ మనకు మిస్సింగ్ కేసు డిసీజ్డ్ అంటే చనిపోయిన మలేశం తమ్ముడు కాంప్లైంట్లో అతను ఎవరైతే అనుమానితులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మనం కస్టడీలోకి తీసుకొని కేసులో మనం చేసి అది అందరినీ అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము కూడా ఫర్దర్ ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ ఉంటాయి మీ అందరికీ మనము ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 members అని చెప్తా ఉన్నారు. ఎవరి ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతమంది అనేది మనం ఫైనలైజ్ చేసేసి తీసుకున్నాము. అదుపులోకి తీసుకుంటున్నాము. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అది కంప్లీట్ కావాలి కదా. ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్తాను. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏది ప్లాట్ విషయంలో ఇల్లు ప్లాట్ విషయంలో వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. చంపారు అక్కడ గట్కేసర్లోనే ఈ డిసీజ్డ్ వల్ల ఆయనది ఆఫీస్ ఉంది, ఒకటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నది. అక్కడనే చేశారు. చేసిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అదే రోజు నైట్ షిఫ్ట్ చేసి ఇక్కడ పూడ్చిపెట్టారు. అంతే కాదు చెప్పాను కర్రలతో కొట్టి చంపేసారు అని చెప్పేసి చెప్పారు. ఇన్వెస్టిగేషన్ లో చెప్తాం. మళ్ళీ ఫర్దర్ గా మనకు ఫర్దర్ ఏం చేశారు అనేది చెప్తాం. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఎంతమంది వచ్చారు ఎంతమంది చేశారు అనేది చెప్తాం. మిస్సింగ్ కేసు అయింది. ఈ రోజు బాడీ ట్రేస్ చేశారు కదా సార్. ఇన్ని రోజులు లేట్ అయింది ఎందుకు సార్? మనకు ట్రేస్ అయింది నిన్ననే కదా. మనకు తెలిసింది ఇన్వెస్టిగేషన్ తెలిసింది నిన్ననే తెలిసింది. దాంతో మనం ఐడెంటిఫై చేసాం. ప్లేస్ ఎక్కడ చేశారు అనేది ఐడెంటిఫై చేసి చేసాం. డెడ్ బాడీ ఎలాంటి స్థితిలో ఉంది సార్? చూస్తే మొత్తం కాళ్ళు కట్టేసినట్టుగా ఉంది. అట్లేం లేదు. చుట్టేసేసి తీసుకొచ్చి పెట్టారు.